హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సౌజీ. మీరు నా ఛానల్లో డైలీ లాగ్స్, స్కిన్ అండ్ హెల్త్ కేర్, సైకాలజీ రిలేటెడ్ అండ్ ఫన్నీ వీడియోస్ని చూస్తూ ఉంటారు. నా రెగ్యులర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షార్ట్ వీడియోలో చెప్పినట్టు వెయిట్ లాస్ మిత్స్ని బ్రేక్ డౌన్ చేస్తాను. దానికన్నా ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సరిగ్గా వినండి. స్టార్టింగ్ నేను 58 ఉండేదాన్ని, 63కి వెళ్ళాను, డెలివరీ టైంలో మళ్ళీ 67కి వెళ్ళాను, బ్యాక్ 64 వచ్చాను. మళ్ళీ పోస్ట్ పార్టం 9 months నేను అసలు వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఆ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యి 76 kgs అయ్యా. ఎన్ని రకరకాల డైట్స్ ట్రై చేశాను, ఎన్ని ఫ్యాక్ట్స్ అనుకొని మిత్స్ లాగా ఫాలో అయ్యాను. ఇంకా చాలా చిన్నవని చెప్పను, లైక్ తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కరెక్ట్ చేసుకొని ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ విత్ ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీగా 1.5 month చేసిన తర్వాత ఇప్పుడు నేను 72 ఉన్నాను. 4 kilos తగ్గాను 1.5 monthలో విత్ కరెక్ట్ డైట్ అండ్ కరెక్ట్ ఎక్సర్సైజ్. దట్స్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ కరెక్ట్ స్ట్రాటజీ. ఈ వీడియో చేయడానికి ఇదే మెయిన్ రీజన్. చాలా మంది ఫ్యాక్ట్స్ అనుకొని మిత్స్నే ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవ్వక స్టక్ అయిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అందరి కోసమే వీడియో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మెథడ్ నెంబర్ 1, ఎప్పుడైనా వెయిట్ లాస్ స్టార్ట్ చేసేటప్పుడు అస్సలకి ఫుడ్ ఒకేసారి కట్ డౌన్ చేయకండి. క్రాష్ డైట్స్లోకి అస్సలు వెళ్ళదు. అండ్ 1 meal per day, నో, అ బిగ్ నో టు దిస్. ఎందుకనంటే మీరు ఎప్పుడైతే సడన్గా ఫుడ్ని కట్ డౌన్ చేసేసి 1 meal a day ఇలా వెళ్తారో మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలి అంటే మీ బాడీ అది ఏదో డేంజర్ జోన్లో ఉంది అని అనుకొని కార్టిసాల్ హార్మోన్ని ఇంక్రీజ్ చేసేసి ఇంకా ఎక్సెసివ్ ఫ్యాట్ అయ్యడానికి చాలా చాలా రీజన్ అవుతుంది. సో మీరు ఇంకా లావ్ అవుతారు తప్పితే ఎటువంటి రిజల్ట్స్ ఉండవు. దీంతోపాటు నీరసం కూడా అయిపోతారు. సో అస్సలకి క్రాష్ డైట్స్ కట్ డౌన్ చేసేకండి. ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. నెక్స్ట్ మిత్ నెంబర్ 2, ఇది ఏంటి అని అంటే చాలా మంది చేసే కామన్ మిస్టేక్. మార్నింగ్ బాగానే తింటారు, ఆఫ్టర్నూన్ బ్యాలెన్స్గానే తింటారు. వీళ్ళు ఏమనుకుంటుంటారంటే నైట్ టైం ఫుడ్ కట్ చేసేస్తే మనం తగ్గిపోతాం. లిజన్, ప్రతి ఒక్కరికి డైట్ అనేది ఒకేలా అస్సలు వర్క్ అవ్వదు. ఎవరి బాడీ టైప్ని బట్టి అట్లా వర్క్ అవుతుంది. సో ఒక్కరికి అది వర్క్ అయ్యి ఉండొచ్చు, మీకు కాకపోయి ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు నో దట్. ముందే తెలుసుకోవాలి, అట్లీస్ట్ కొంచెమే ఐడియా ఉండాలి ఇది నాకు వర్క్ అవుతుందా లేదా అని. బికాజ్ మీ బాడీ మీద మీకన్నా ఇంకెవరికి బాగా తెలీదు. సో ఎప్పుడైతే మీరు నైట్ ఫుడ్ కట్ చేసేస్తారో ఇనిషియల్గా వెయిట్ లాస్ చూస్తారు. దాంతోపాటు నీరసం ఉంటుంది. అసలు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను కూడా దాన్ని ట్రై చేశాను. మార్నింగ్ మంచిగా తినేదాన్ని, ఆఫ్టర్నూన్ కూడా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకునేదాన్ని. నైట్ ఫుడ్ కట్ చేసేసి ఐదర్ 50 grams ఓట్స్ తినేదాన్ని, లేకపోతే 1 glass రాగి జావ తాగేదాన్ని. ఇనిషియల్గా నేను 2 to 3 kgs వెయిట్ లాస్ అయ్యాను అప్పుడు. కానీ నాకు నీరసం వచ్చింది చూడండి. అసలు ఏ పనులు చేసుకోలేకపోయేదాన్ని. ఎప్పుడు ఏదో బాడీ అంతా లైక్ ఒక రకమైన అనీజీనెస్ ఉండేది, చాలా హెడేక్ వచ్చేసేది. ఐ ఫెల్ట్ సో లో డ్యూరింగ్ ద డైట్. సో నేను వెంటనే ఆపేసాను దాన్ని. ఆపేసిన జస్ట్ వన్ వీక్లో 2 kilos తగ్గిందాన్ని. అదే 1 weekలో ఇంకెక్కువ పెరిగిపోయాను. సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో అట్లా చేయకండి. నైట్ టైం మొత్తం ఏమీ తినకుండా ఉన్నా పర్వాలేదేమో కానీ ఇలా ఈ రాగి జావా, ఓట్స్ తినడం వల్ల రిచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కదా అదంతా అని. ఆ పాయింట్ నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు అయ్యాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను నేను. సో రిచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్ల మీకు ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ నైట్ పడుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. స్లీప్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి దానివల్ల. సో యూ నీడ్ టు కరెక్ట్ ఇట్. డోంట్ డూ దోస్ ప్లీజ్, లైక్ ఐ డిడ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మిత్ నెంబర్ 3. ఇది మాక్సిమం కొంతమంది తెలిసి చేస్తారు, ఇంకొంతమంది తెలియక చేస్తారు. నేనైతే తెలిసే చేస్తాను అనుకుంటాను. ఏంటి అని అంటే మనం క్యాలరీ కౌంట్ పెట్టుకుంటాం వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు. లైక్ యాక్చువల్గా 2000 calories కావాలి. బట్ మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ చేస్తున్నారో లైక్ 1300 calories, 1200 calories, లైక్ 1250 calories ఇలా టార్గెట్ పెట్టుకొని ఇంత మాత్రమే తినాలి అని చెప్పి డే అంతా మంచిగా చేస్తారు. కానీ వీకెండ్స్ వచ్చినప్పుడు, మీ పీరియడ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి టైంలో యూ లూస్ కాన్షియస్. అండ్ అప్పుడు మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి, నేను డైలీ క్యాలరీ డెఫిషియన్సీలోనే ఉన్నాను, మొత్తం అంతా హెల్దీ మీల్సే తింటున్నాను, తినాల్సిన దానికన్నా తక్కువే తింటున్నాను. సో ఈ ఒక్కరోజు స్వీట్ తింటే ఏం కాదు, ఈ ఒక్కరోజు ఈ ప్రాసెస్డ్ బర్గర్ తింటే ఏం కాదు అని అనుకుంటూ ఉంటాం. అక్కడే మీరు పప్పులో కాలేశారు. అలా తిన్నారనుకోండి ఇంకేం లేదు, 70s నుంచి డైరెక్ట్ గ్రాఫ్ 80sకి వెళ్తుంది. కాబట్టి అట్లా చేయకండి. ప్రాపర్గా 1 month చేస్తారో 2 months చేస్తారో మీరు అనుకున్న వీటిని రీచ్ అయ్యేదాకా జస్ట్ డూ దిస్. పోనీ ఇంకా అంతగా స్వీట్ క్రేవింగ్స్ ఆగట్లేదు అని అంటే దేర్ ఆర్ సమ్ హెల్దీ రెసిపీస్ టు డూ విత్.
లైక్ రాగి చాక్లెట్ తాగొచ్చు, దట్స్ ఎ హెల్దీ రెసిపీ. అండ్ డేట్స్ మిల్క్ షేక్ తాగొచ్చు. సో ఇలా కొన్ని హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం చేసుకున్నామంటే ఎట్లాంటి గిల్ట్ లేకుండా క్రేవింగ్ సాటిస్ఫై అవుతుంది. ఇలా బయట తిని అనవసరంగా మీ వెయిట్ లాస్ జర్నీ డిస్టర్బ్ కూడా చేసుకోకండి. సో దిస్ ఇస్ ద నెంబర్ 3. అండ్ ఇవే మేజర్ మిత్స్ అదనమాట నేను నా వెయిట్ లాస్లో ఫాలో అయినవి. ఈ 3 మేజర్ మిస్టేక్సే. నేను చాలా ఈ 3 మేజర్ మిస్టేక్స్ వల్లే నాకు అసలు డైట్ ప్లాన్స్ అవి చాలా వర్క్ అవ్వలేదు, ఎంత చేసిన ఎక్సర్సైజెస్ కూడా. ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఒక యాప్ యూజ్ చేస్తున్నాను. సో అది నాకు డైట్ అండ్ వర్కౌట్స్ మొత్తం అంతా అదే సజెస్ట్ చేస్తుంది. ఈ యాప్ నాకు అంటే నేను అనుకున్న గోల్కి అట్లీస్ట్ హాఫ్ ఏ వే రీచ్ అయ్యానంటే, లైక్ ఎట్ ప్రెసెంట్ 76 నుంచి 72 తగ్గాను కదా. 72 నుంచి ప్రెసెంట్ నా టార్గెట్ గోల్ అయితే 60కి వెళ్ళాలి. కొంచెం ఎక్కువైంది అనుకోకండి. దట్స్ మై గోల్ రైట్ నౌ. 60కి వెళ్ళాలి. అట్లీస్ట్ నేను 63, 65 ఆ వెయిట్కి వచ్చినప్పుడు నేను ఏ యాప్ యూస్ చేస్తున్నానో అప్పుడు మీకు రివీల్ చేస్తాను. ఎందుకంటే ఇంకా నాకే దాని మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ లేదు ఎంతవరకు వర్క్ అవుతుంది అని. బట్ 100కి ఎట్ ప్రెసెంట్ నాకు దాని మీద 50% అయితే చాలా నమ్మకం ఉంది. ఇంకా 50% నా రిజల్ట్స్ని బట్టి, నాకు ఎట్లా వర్క్ అవుతుంది బట్టి చూసి నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, వెయిట్ లాస్ అనేది భూతద్దంలో పెట్టి చూడకండి, స్ట్రెస్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అయ్యో నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఏంటి నో. ఆ స్ట్రెస్ వల్ల మీకు ఇంకా వెయిట్ గెయిన్ తప్పితే ఏమీ ఉండదు. ప్రతి పోస్ట్ పార్టమ్ మదర్ని కూడా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ జస్ట్ ఏ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. పోస్ట్ పార్టమ్ ఇట్ డజంట్ మీన్ జస్ట్ ఫస్ట్ 9 months ఆఫ్ యువర్ డెలివరీ. లేదు, అట్లీస్ట్ 2.5 years మన బాడీ టైం తీసుకుంటుంది తెలుసా కంప్లీట్గా రికవరీ అవ్వడానికి, ఒక బేబీ డెలివరీ చేసిన తర్వాత. సో దిస్ ఈజ్ ఆల్ ఏ హీలింగ్ ప్రాసెస్. మిమ్మల్ని మీరు అస్సలు డౌన్ చేసుకోకండి, పుట్ డౌన్ అస్సలకి చేసుకోకండి. ఇట్స్ జస్ట్ ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్. అఫ్కోర్స్ వస్తూ ఉంటారు, ఏంటి ఎంత లావ్ అయిపోయో. నాకు చాలా వచ్చినాయి ఈ మధ్య, బాగా లావ్ అయిపోయినాయి, బుగ్గలు వచ్చేసినాయి, అట్లా చాలా రకరకాలుగా. బట్ నేను ఈ రోజు సీరియస్లీ చెప్తున్నా, అస్సలకి నేను పట్టించుకోలేదు. నేను వాళ్ళ మన్నా మాటల్ని కనీసం నా బుర్రకు కాదు కదా, నా మనసు అసలు నేను తీసుకొని కూడా తీసుకోలేదు అసలు ఎవ్వరి మాటలు కూడా. ఎందుకంటే ఐ నో దిస్ ఈజ్ ఎ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇది లాంగ్ లాస్టింగ్ ఉండదు. అలా అని చెప్పి మనం ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటే కూడా ఏం తగ్గదు. హీలింగ్ ప్రాసెస్ అవుతుంది. దీంతో పాటు మన ఎఫర్ట్స్ కూడా మనం పెట్టాలి. అండ్ సెకండరీ, ఇది మీ ఇష్టం. వెయిట్ లాస్ ఎవరో చెప్పారు, వీళ్ళ వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుదాం, వాళ్ళ వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుదాం కాదు. అది మనకి మనంతటా ఫీలింగ్ రావాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఫీలింగ్ మనకి రావాలి. అవతల వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యో, బయట వాళ్ళు ఏదో అంటున్నారంటే, లేకపోతే ఇంట్లో హస్బెండ్ ఏమైనా అంటున్నారనో, ఇలా మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే ఇనిషియల్గా బాగానే ఉంటుంది. వెళ్ళే కొద్దీ బాగా స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. నువ్వు చేస్తున్నానా అన్న ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చేస్తే, అలాంటిదప్పుడు కూడా మీరు ఎంత డైట్ చేసినా ఉపయోగం ఉండదు. చెప్తున్నాను, మీరు ఎన్ని న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళినా, లేక డైటీషియన్స్ దగ్గర డైట్ తీసుకున్నా, జిమ్లో జాయిన్ అయినా, మీ స్ట్రెస్ని, మీ మెంటల్ పీస్ని మేనేజ్ చేసుకోకుండా ఎటువంటి రిజల్ట్స్ మీరు చూడలేరు. దిస్ ఈజ్ 100% గ్యారంటీ. సో నేను అంతే, నేను అసలు బయట వాళ్ళు ఎప్పుడు ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ వర్డ్స్. కానీ నాకే అనిపించింది అంటే, ఓకే ఇప్పుడు నా బాడీ కాస్త హీల్ అవుతుంది, ఇంక ఈ టైంలో నేను నా రిటర్న్ ఎఫర్ట్స్ నేను పెట్టాలి. లైక్ నా సైడ్ నుంచి నా కోసం నేను ఎఫర్ట్స్ తీసుకోవాలి. సో ఐ నీడ్ టు బీ ఇన్ ఎ గుడ్ పోస్చర్. ఇది కేవలం జస్ట్ బ్యూటీ గురించో, లేకపోతే మంచి ఫిగర్ మెయింటైన్ చేయాలో కాదు. ఇది మీ హెల్త్కి రిలేటెడ్ కూడా. ఎక్సెసివ్ వెయిట్ వల్ల ఫస్ట్లో ఏం కాదు, ఫస్ట్లో ఏది కూడా మీకు సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం రావు. బట్ ఉండే కొద్దీ ఏమవుతుంది అని అంటే, లేనిపోని లైక్ ఒబెసిటీ అని, థైరాయిడ్స్ అని, డయాబెటీస్ అని, ఇలా రకరకాలవి వెయిట్ లాస్ వల్ల వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో నాకు అట్లాంటి వాటి మీదకి వెళ్ళాలని ఉండదు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఉన్నంతకాలం ఉంటాం, మంచిగా తింటే అయిపోయింది కదా అంట. రైటే, ఉన్నంతకాలం హెల్దీగా ఉంటే బెటర్ కదా. ఒకరితో సేవలు చేయించుకొని అట్లా వెళ్ళకూడదు కదా. సో అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మన పనులు మనం చేసుకునేలా ఉండాలి. అట్లీస్ట్ రైట్, లైక్ మన పనులు మనం అంటే, నీ అంతటి నువ్వు వెళ్ళి స్నానం చేసుకోగలగాలి, నీ అంతటి నువ్వు తినగలగాలి. ఇవి అట్లీస్ట్ ఈ పనులు నువ్వు చేసుకుని అంత హెల్దీగా ఎండ్ ఆఫ్ యువర్ డే, లైక్ నీ లైఫ్ ఎండ్ అయ్యే లాస్ట్ డే వరకు కూడా నువ్వు ఉండాలి కదా. సో అదే నేనైతే నా వెయిట్ లాస్ని సీరియస్గా తీసుకోవడానికి కానీ, లైక్ ఎన్నిసార్లు నేను వెయిట్ లాస్లో ఫెయిల్ అయినా కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఇదే. నాకు మంచి గుడ్ లుకింగ్గా ఉండడం ఇష్టం. 2, నా హెల్త్ కోసం. నా లాస్ట్ డే ఆఫ్ లైఫ్ వరకు కూడా ఎవరి మీద చిన్న అవసరాలకి నేను డిపెండ్ అవ్వకూడదు. ఈ రియలైజేషన్ మనకి అడల్టింగ్ స్టేజ్లో ఉంటేనే ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి రావు. ఇంత హెల్త్ కాన్షియస్గా మనం ఉన్నప్పుడు మన లవ్డ్ వన్స్, అంటే మన హస్బెండ్ అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, మన పిల్లలు కావచ్చు, వాళ్ళ హెల్త్ని కూడా మనం అంతే సీరియస్గా తీసుకొని మెయింటైన్ చేసేలాగా
ఉంటాం అనమాట. సో ఇట్స్ ఎ టోటల్ ఫ్యామిలీ ప్యాక్ బెనిఫిట్స్ కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే ది బిగ్గెస్ట్ సజెషన్స్, వాళ్ళ వీడియోస్ చూసి వీళ్ళ వీడియోస్ చూసి దయచేసి డైట్ ఫాలో అవ్వద్దు. ఇంకా చెప్పాలంటే నావి కూడా. ఎందుకని నేను చెప్తున్నానంటే, మేము ఇట్లా పెట్టే వీడియోస్ని యూ టేక్ ఇట్ యాజ్ ఎ సజెషన్, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక శారీ కొనడానికి వెళ్తారు, ఒక్కటే లైక్ పక్క ఆ బొమ్మ కట్టిన శారీ మీరు వేసుకున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? వర్స్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు బొమ్మకు చూడడానికి బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది, అబ్బాయి బొమ్మ కట్టిన చీర ఎంత బాగుంది అని అనుకుంటాం. కానీ ఇన్ రియాలిటీ మనం వెళ్ళి అదే చీరను మన బాడీ మీద పెట్టుకున్నాం అనుకో, ఎక్ వర్స్ట్గా ఉంటుంది. సేమ్ అలాగే వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం ఊగిపోకూడదు. మీకు ఆ శారీ నచ్చింది, మేబీ కొన్నిసార్లు శారీ బాగుంటుంది, కలర్ బాగోదేమో. అలాగే డైట్స్ బాగుండొచ్చు, మీ బాడీ అనేది దానికి సపోర్ట్ ఇవ్వదు. సో మేము పెట్టే వీడియోస్కి లైక్ నాలా చాలా మంది వీడియోస్ పెడుతుంటారు, వెయిట్ లాస్ వీడియోస్ అని, రెసిపీస్ అని, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీరు ఒక సజెషన్ కింద తీసుకొని దాంట్లో మీకు సెట్ అయ్యేటట్టు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టు చేసుకొని అప్పుడు ఫాలో అవ్వండి. యాజ్ డేస్ ఫాలో అయ్యి రిజల్ట్స్ రాకుండా డిప్రెస్ అవ్వ మాత్రం అవ్వకండి. ఇదే మెయిన్ మోటో నేను వీడియో చేయడానికి. సో నాట్ ఓన్లీ పోస్ట్ పార్టమ్ మమ్స్, ఎవరైతే వెయిట్ లాస్లో స్టక్ అయ్యి ఎన్ని డిఫరెంట్గా ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదో, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మన బాడీ టైప్ ఏంటి, నా హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, నా గట్ నేను ఏది తింటే పడుతుంది, ఏది తినకపోతే వెంటనే నాకు రివర్స్ అవుతుంది. సో ఇవన్నీ మంచిగా ఫిగర్ అవుట్ చేసుకొని, దీంతో పాటు వాకింగ్ 10K స్టెప్స్ పక్కా, అండ్ ఒక మంచి ఎక్సర్సైజెస్. లేదు నేను ఎక్సర్సైజెస్ చేయలేను అంటే జిమ్కి వెళ్ళలేను అంటే అట్లీస్ట్ యోగా ఇట్లాంటివి. అంటే 7 days ఉన్నాయంటే 7 daysలో లీస్ట్ మీరు 120 minutes, అంటే 1 week మొత్తానికి 120 to 150 minutes ఎక్సర్సైజ్ చేస్తూ 10K స్టెప్స్ డైలీ ఫాలో అవుతూ మీ బాడీ టైప్కి తగ్గ డైట్ ప్లాన్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ రిజల్ట్స్ చూస్తారు. ఇది మాత్రం నా గ్యారంటీ. అంతే మరి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్లో పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై క్యూటీస్.